థ్యాంక్ యూ బ్లెస్సీ, థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. లవ్ యూ. ఐ లవ్ యూ. హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మదర్స్ డే కదూ. మా బ్లెస్సీ నా కోసం వావ్ చీర తీసుకొచ్చిందండి. ఫ్రెండ్స్ బాగుంది కదా. ఓకే ఫ్రెండ్స్, అందరికీ మరి హ్యాపీ మదర్స్ డే అండి. ఈరోజు మా పాప నాకు జ్ఞాపకం చేసింది. మరి మాతృమూర్తులందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తానండి. మరి ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే ముఖ్యమైన డే ఈరోజు. మొట్టమొదట అమెరికాలో 1914 సంవత్సరం నుంచి మే నెల 2nd సండే రోజున మరి మదర్స్ డే కూడా ఒక డే ఉంటుందని ప్రారంభించడం అనేది జరిగింది. మరి స్త్రీ పోషించే అన్ని పాత్రల్లో అక్కగా, చెల్లిగా, వదినగా, అత్తగా వీటన్నిటికంటే మరి ప్రధానమైన పాత్ర తల్లి పాత్ర అండి. ఎందుకంటే ఒక తల్లి గురువు దేవుడి తర్వాత మొదటి స్థానం తల్లి. తల్లి, తండ్రి, గురువు అంటారు కదా. ఎందుకంటే తన ప్రాణాన్ని సైతం పణంగా పెట్టి బిడ్డల్ని కంటుంది కాబట్టి మరొక జన్మ ఎత్తినట్టే అంటారు. కాబట్టి ఫ్రెండ్స్ మీకు గుర్తున్నాయా, మరి అమ్మ పరంగా పెట్టి కనడమే కాదు, మనకి కూర్చోవడం, నిల్చోవడం, తినడం, త్రాగడం, మరి ఎలా బ్రతకాలో, ఎలా మాట్లాడాలో, ఎలా ప్రవర్తించాలో అన్నీ కూడా మనం మొదటిగా అమ్మఒడిలోనే మనం నేర్చుకోవడం అనేది మరి జరుగుతుంది. ఎలా ప్రేమించాలి, ఎలా గౌరవించాలి, ఇవన్నీ కూడా ఎన్నో రాత్రులు అమ్మ మన కొరకు మరి నిద్రపోకుండా గడుపుతుంది. మనకి ఏదైనా చిన్న దెబ్బ తగిలినా, అనారోగ్యం వచ్చినా మరి ప్రతి అమ్మ కూడా తల్లిడి పోతారు. మన మంచి భవిష్యత్తు చూడాలని చూసేవారిలో అమ్మ ప్రథమ స్థానంలో ఉంటారు. మనకు మంచి ఫ్రెండ్గా, మంచి గైడ్గా, మంచి ఫిలాసఫర్గా, మంచి మార్గదర్శిగా మనకు తల్లే ఉండడం అనేది జరుగుతుంది. నిస్వార్థమైన ప్రేమతో తనకంటే ఉన్నతంగా ప్రతి తల్లి కూడా బిడ్డలను ఉన్నతంగా ఉండాలని ఆశపడుతుంది. కాబట్టి ఫ్రెండ్స్, మరి త్యాగమూర్తి, మంచి ఫ్రెండ్, మరి ప్రేమను పంచే తలని ఈరోజు మరి గౌరవించటం తప్పు కాదు. చాలామంది గిఫ్ట్ రూపంలో ఇచ్చి మరి మా పాప నాకు చేతి ఇచ్చింది కదా, అలాగే వాళ్ళకి తోచిన రీతిలో మరి గిఫ్ట్లతో అందరూ కూడా సన్మానిస్తారు. మంచిదే, కానీ నా దగ్గర ఏమీ లేదని ఎవరు అనుకోవద్దు. కాబట్టి ఏంటంటే దూరంలో చదువు రీత్యా, జాబులు రీత్యా, మరి వివాహాలు జరిగి దూరంగా ఉన్నవారు కూడా దయచేసి ఒక్కసారి వెళ్ళి మరి ఫోన్లో హ్యాపీ మదర్స్ డే మామని చెప్పే కంటే ఒక్కరోజు మరి మా మదర్ దగ్గర ఆ రోజంతా గడిపితే ఆ తల్లికి అంతకంటే సంతోషం ఉండదు కదా ఫ్రెండ్స్. ఈరోజు అంతా కలిసి భోజనం చేయండి. ఆ చిన్ననాటి జ్ఞాపకాలన్నీ ఒక్కసారి గుర్తు తెయండి. సంతోషంగా గడపండి. చాలా హ్యాపీగా ఉంటుంది కదా ఫ్రెండ్స్. దయచేసి ప్రతి ఒక్కరూ జ్ఞాపకం పెట్టుకోండి, బాగా చూసుకోండి. తల్లిని ప్రేమించడం, పోషించడం మన గౌరవం, మన బాధ్యత. అది మర్చిపోతూ దయచేసి ఎవరు కూడా తల్లిదండ్రుల విషయంలో నిర్లక్ష్యంగా ఉండొద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే తల్లిని మరి గౌరవించినప్పుడు మన ఆయుష్ కూడా పెరుగుతుంది. తల్లిని బాధ పెడితే మరి ఆ కన్నీరు మనకు మంచిది కాదు. ఇది జస్ట్ చెప్తున్నాను, అందరికీ తెలిసిన విషయమే. అయితే నాకు అమ్మ లేదు కదా అని ఎవరూ బాధపడద్దు. నీకు తల్లి ప్రేమ చూపించి అది ఎవరైనా అమ్మే, చెల్లి అవ్వచ్చు, అక్క అవ్వచ్చు, మరి వదిన అవ్వచ్చు, ఫ్రెండ్ అవ్వచ్చు, భార్య అవ్వచ్చు, ఎవరైనా తల్లి ప్రేమ ప్రతి స్త్రీలో కూడా మరి మాతృహృదయం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి నాకు అమ్మ లేదని ఎవరూ బాధపడద్దు. అలాగే మరి బిడ్డలు కూడా మన చుట్టూ మనల్ని ఎవరు ప్రేమిస్తారో వాళ్ళు మన బిడ్డలు కూడా. కాబట్టి ఫ్రెండ్స్, ఈరోజు అందరూ ఆనందంగా, సంతోషంగా జరుపుకోండి. మరి అందరికీ మరొకసారి హ్యాపీ మదర్స్ డే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి షేర్ చేయండి. మీరు ఎలా జరుపుకున్నారో కామెంట్ రూపంలో తెలియపరచండి. మరి తప్పక సబ్స్క్రైబ్ చేస్తారు కదా ఫ్రెండ్స్. మరొక్క మారు వన్స్ అగైన్ హ్యాపీ మదర్స్ డే. హ్యావ్ ఎ నైస్ డే.